ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. 21/2019 నుంచి 26/1/2019 మధ్యలో ధనుస్సు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. రుణ సంబంధ విషయాల్లో మాత్రం అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. అప్పులు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. శక్తికి మించినటువంటి ఖర్చులు మీద పడే అవకాశాలు, అనవసర గొప్పతనం కోసం చేసేటువంటి ఖర్చులు నష్టాన్ని కలిగిస్తాయి. విలువైనటువంటి బహుమానాలు కొనే నిమిత్తమే చేసేటువంటి ప్రయత్నాలు నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనవసరపు ఖర్చులని రద్దు చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ప్రభుత్వ అధికారులకి అనుకూలవంతమైన శుభస్థితి. రావాల్సినటువంటి బాకీలు వసూలు చేసుకుంటారు. ఇవ్వాల్సినటువంటి ధనాన్ని ఇచ్చివేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం కోసం చేసే అవకాశంలో భాగంగా లంచాల రూపంలో ధనాన్ని ఇచ్చేయడానికి పూనుకున్నారా, నష్టపోయే ప్రమాదం కనబడుతోంది. విద్యా సంబంధ విద్యార్థులకి ఇతరులపై ఆధారపడి రాసేటువంటి పరీక్షల్లో నష్టము, మీకై మీరు సొంతంగా రాసేటువంటి పరీక్షల్లో లాభము, పోటీ పరీక్షల్లో అనుకూలవంతమైన శుభ ప్రయత్నము బాగా ఉన్నప్పటికీ అధిక శ్రమ చేయాల్సిన అవసరం ఉంటుంది. జిఆర్ఈ, ఐఎల్టీఎస్ లాంటి పరీక్షల్లో మీరు కనుక రాస్తున్నట్టయితే పూర్తి స్థాయి ఏకాగ్రత, అధిక శ్రమ వల్ల మాత్రమే మంచి స్కోర్ లభించే అవకాశం ఉంటుంది. దానివల్ల ఉన్నతమైనటువంటి విదేశీయాన విద్యాభ్యాసం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో వస్తువులు చేజారిపోయే ప్రమాదం, గొప్ప వ్యక్తులకు సహకారం లభించే అవకాశం, పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకునేటువంటి సౌలభ్యం. రాజకీయ రంగంలో ఉన్న వారికి అధిక శ్రమ వల్ల మాత్రమే, ఇతరుల నుంచి సహకారాన్ని పొందడం వల్ల మాత్రమే మంచి పదవి లభించే అవకాశం ఉంటుంది. సాహసవంతమైన కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. పుణ్యకార్యాచరణ, వివాహాది శుభకర చర్చలు సత్ఫలితాన్ని ఇవ్వడం, బారసాల లాంటి కార్యక్రమాలు నిర్వర్తించడం, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడము, ఆస్తిపాస్తుల పంపకాలలో లాభము, కోర్టు వివాదాల నుంచి బయటపడము. కానీ ఆ బయటపడడం కూడా కోర్టు బయట పెద్ద మనుషుల ఒప్పందంలో కాస్త ధనము ఖర్చయి, తద్వారా మీకు ఆ కోర్టు సంబంధ ఇబ్బందుల నుంచి బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విదేశాల్లో ఉన్న వారికి దాదాపుగా వీసా సంబంధ సమస్యలన్నీ కూడా కొలిక్కొచ్చే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీకు వీసా క్లిక్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాల్లో ఇంతకాలం కూడా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ దొంగతనంగా అక్కడ జీవించిన వ్యక్తులు కూడా ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. దాదాపుగా ఈ రాశి వారికి కొన్ని విషయాల్లో అత్యంత అనుకూలతలు, కొన్ని విషయాల్లో అత్యంత ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని శుభాశుభ మిశ్రమంగా అని చెప్పండి. నేను తొందరపాటుతనము, అధిక ఖర్చును, మీకై మీరు పెట్టుకునేటువంటి గొప్పతనం చేసేటువంటి పనులను కూడా మీకై మీరు క్రియేట్ చేసుకునేటువంటి పొరపాట్లవి. ఇవి మనము సమర్థించే అవకాశం లేదు. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో అధిక పెట్టుబడులు పెట్టకండి. స్వల్పమైన లాభాలు, అత్యల్పమైన లాభాలు మాత్రమే వస్తున్నాయి. అది కూడా బ్యాంకింగ్ షేర్లలో మరియు సువర్ణమైనటువంటి విషయాల్లో ముదుపు చేసినట్టయితే అనుకూలత ఎక్కువగా ఉంటుంది. కాస్త లాభాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పనికి మాలిన వ్యక్తులకి పూచీకత్తు సంతకాలు పెట్టారా, దాదాపుగా 3 సంవత్సరాల వరకు మీరు డబ్బులు మీరే కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తించండి. లేదా ఒకేసారి డబ్బులు వారికి ఇచ్చేసి నమస్కారం చేయాలి, కృష్ణార్పణం అనుకోవాలి. అటువంటి దుశ్చర్య చేయకండి. పనికి మాలిన వ్యక్తులకి పూచికత్తుగా ఉండకండి. లేనిపోని ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాయడం, డబ్బులు ఇచ్చి అవతల వ్యక్తి నుంచి సర్టిఫికేట్స్ పొందాము అన్నటువంటి అతి తెలివైనటువంటి స్టూడెంట్స్కి దాదాపుగా పోలీస్ స్టేషన్లో ఊచలు లెక్కించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త. లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్త. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి కాస్త ఉద్యోగంలో కాస్త వెసులుబాటు, ఆర్థిక అభివృద్ధి, విదేశాలకు మిమ్మల్ని ఆన్ సైట్లో పంపించేటువంటి సౌలభ్యం కూడా
కనబడుతోంది. కాకపోతే వీరికి విదేశాల్లో స్థిరమైనటువంటి లాంగ్విటీ ఎక్కువ లేదు, అంటే 6 మాసాలు ఉండేటువంటి అవకాశమే తప్ప సంవత్సరాల కొద్ది మీకు విదేశాలు ఉండేటువంటి అవకాశము ఈ వారంలో వచ్చేటువంటి వీసా సంబంధమైనటువంటి ఆన్సైట్లో ఉద్యోగ సంబంధ విషయాల్లో ఎక్కువగా పొడిగింపు లేదన్న విషయాన్ని గుర్తించండి. దాదాపు వీరికి అనేక రకాల ఆర్థిక సౌలభ్యం కాస్త తక్కువగా ఉన్నప్పటికీ కొన్ని పనులు సానుకూలంగా పూర్తవుతాయి. వారాంతంలో ఇతరుల సహకారాన్ని పొందుతారు. రుణ సౌకర్యాన్ని పొందడము, గొప్ప కార్యక్రమాలని చేయడము, వివాహాది నిశ్చయితాంబులాదుల చర్చలు సఫలీకృతమవడము లాంటివన్నీ కూడా మీకు శుభకరంగా జరిగే అవకాశాలు ఉంటాయి. వారాంతంలో కాస్త మీకు వెసులుబాటు ఎక్కువగా ఉంటుంది. చేతి నిండా ధనం ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఆన్ క్యాంపస్లో మీకు ఉద్యోగంలో మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం కూడా విద్యార్థులకి బలంగా కనబడుతోంది. వస్తు వాహన అనుకూలతలు కూడా ఎక్కువగా ఉన్నాయి. నూతన వాహనాన్ని కూడా కొనుగోలు చేసే సౌలభ్యం కూడా కనబడుతోంది. కాకపోతే మద్యపాన సేవనం వల్ల నష్టం కూడా చాలా స్పష్టంగా కనబడుతోంది. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి 20, 21, 22, 23, 24 తేదీ వరకు 9 అంకెను మాత్రమే శుభ అంకెగా వినియోగించుకోండి. 25, 26 తేదీలలో 6, 8, 3 అంకెలను శుభ అంకెలుగా వినియోగించుకొని తప్పనిసరిగా ఈ రాసుల వారు హనుమత్ చాలీసా పారాయణము, దుర్గాదేవి ఆరాధన, అమ్మవారికి కుంకుమార్చనలు, ఏదైనా అమ్మవారి దేవాలయ మొక్కులు అంటే అవి తీర్చుకోవడము లాంటివి తప్పకుండా చేయండి. రాహు శుక్ర గ్రహాల యొక్క జపాన్ని చేయించుకోవడము లేదా ఆయా గ్రహాల అష్టోత్తరనామ పారాయణ చేసుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందుకునే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. మీరు ఆనందమయ జీవితాన్ని ఈ వారం మొత్తం కూడా పొందాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.